అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కాపు దశలో ద్రాక్ష తోటల యాజమాన్యం సస్యరక్షణ, చేపల్లో బ్యాక్టీరియా పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధులు పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మనం మెచ్చే మరో పండు ద్రాక్ష. ద్రాక్ష తోటలు తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, చిత్తూరు, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగవుతున్నాయి. ప్రస్తుతం తోటలన్నీ కాపు దశలో ఉన్నాయి. సాధారణంగా ద్రాక్ష తోటల్లో 2 సార్లు కత్తిరింపులు చేస్తారు. ఒకటి కాపు తీసుకున్న అనంతరం వేసవిలో ఏప్రిల్, మే మాసాల్లో చేసే కత్తిరింపు కాగా, మరొకటి శీతాకాలంలో చేసే అక్టోబర్ ప్రూనింగ్. వేసవి ప్రూనింగ్ను కొమ్మలు పెరగడానికి చేస్తే, అక్టోబర్ ప్రూనింగ్ను కాపు రావడానికి చేస్తారు. అక్టోబర్ ప్రూనింగ్ చేశాక 120 రోజులకు ద్రాక్ష గెలలు తయారై కోతకు సిద్ధమవుతాయి. గెలలు తయారవుతున్న ప్రస్తుత సమయంలో కాయ పరిమాణం, రుచి, బరువు పెరగాలన్నా, నాణ్యత బాగుండాలన్నా తోటల్లో నీరు, పోషక యాజమాన్యం సరిగ్గా ఉండాలి. అలానే ఈ సమయంలో ఆశించే తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ద్రాక్ష యాజమాన్యం, సస్యరక్షణ గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్లోని ద్రాక్ష పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ కె ప్రభావతి, డాక్టర్ వెంకట రమేష్ల నుంచి తెలుసుకుందాం. ద్రాక్షలో రకరకాల వెరైటీస్ ఉన్నాయి. అయితే అన్ని వెరైటీస్ తగిన సమయంలో అంటే వాటి టైంలో మెచ్యూరిటీకి వస్తాయి. సో రెడ్ గ్లోబ్ ఇంకా లేట్ వెరైటీ, వీటి మెచ్యూరిటీకి ఇంకా టైం పడుతుంది. సో రెడ్ గ్లోబ్ కానీ ఏ వెరైటీ అయినా కూడా వాటికి మనం ఇచ్చేటటువంటి డ్రిప్ పద్ధతి ద్వారా మనము నీటిని అందజేస్తాం. అట్లనే ఆ డ్రిప్ పద్ధతి ద్వారా ఫర్టిలైజర్స్ కూడా అందజేస్తాం, ఫర్టిగేషన్ అని. సో ఇక్కడ ద్రాక్ష పరిశోధన కేంద్రంలో అయితే మేము అన్ని ఫర్టిలైజర్స్ అంతా కూడా డ్రిప్ ద్వారానే ఇస్తాం. సో ఎక్కువగా ఫర్టిలైజర్స్ వాటి నీడ్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇప్పుడు కాయలు పక్వ దశలో ఉన్నాయి, కోత దశ వరకు ఇప్పుడు ఎక్కువగా పొటాష్ అనేది బాగా దానికి ఉపయోగపడుతుంది. ద్రాక్షలో అయితే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. పిందె పెరిగే దశలో అయితే మాత్రం నత్రజనితో పాటు పొటాషియంని ఇస్తాం. నత్రజని సిఫార్సు చేసిన ఎరువుల్లో 30%, అట్లనే పొటాష్ కూడా సిఫార్సు చేసిన ఎరువుల్లో 30% వరకు మనము ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు పక్వ దశకు వచ్చినప్పుడు నత్రజనిని ఆపేసేసి మనం ఓన్లీ పొటాష్ మాత్రమే ఇస్తూ ఉంటాం డైలీ. అట్లనే వీటికి ఇచ్చేటటువంటి ఇరిగేషన్లో కూడా సరైన రీతిలో ఇరిగేషన్ ఇవ్వకపోతే బెర్రీ క్రాకింగ్ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి చక్కగా పెరుగుదలకి ఎంత అవసరమో ఆ టైం మాత్రమే ఇరిగేషన్ ఇస్తాం. అక్టోబర్లో కొమ్మ కత్తిరింపులు అయిన తర్వాత అక్టోబర్ నుంచి నవంబర్ వరకు గంట 15 నిమిషాల నుంచి గంట 30 నిమిషాల వరకు నీటిని ఇవ్వడం జరుగుతుంది. సో కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత అది పూత దశలోకి వస్తుంది. ఆ పూత దశలో వాటికి నీటిని అంత టైము అందించరు. అది నవంబర్, డిసెంబర్ నెలల్లో జరుగుతుంది. అప్పుడు కేవలము ½ అన్ అవర్ మాత్రమే, అంటే అరగంట సేపు మాత్రమే నీటినిచ్చి వదిలేస్తాం. మళ్ళీ జనవరిలోకి రాగానే అప్పుడు పిందె పెరుగుదల దశ కాబట్టి అప్పుడు మళ్ళీ ఇంకా దానికి నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మళ్ళీ ఒక 45 నిమిషాలు రోజుకి నీటినిచ్చి ఆపేస్తారు. ఆ తర్వాత పక్వ దశకు వచ్చిన తర్వాత కూడా దాన్ని పెంచుకుంటూ వస్తారు. అప్పుడు మళ్ళీ 45 నిమిషాల నుంచి గంట 15 నిమిషాలు, అంటే నేల యొక్క స్వభావాన్ని బట్టి నేలలో అది
ఇముడ్చుకునేటటువంటి నీళ్ళని పట్టి 45 నిమిషాల నుంచి గంటన పావు వరకు నీటిని ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు అవి మంచిగా వాటి యొక్క సైజు పెరిగి మెచ్యూరిటీకి రావడానికి దోహదపడుతుంది. అట్లనే ఇప్పుడు ఈ పక్వ దశలో పొటాషియం కూడా చాలా ఆవశ్యకంగా వేయాల్సి వస్తుంది. డ్రిప్ ద్వారానే పొటాషియం కూడా అందించడం జరుగుతుంది, సల్ఫేట్ ఆఫ్ పొటాష్. సో రోజుకి ఒక 3 కేజీల చొప్పున మేము దీనికి పొటాష్ అందివ్వటం జరుగుతుంది. అయితే ఎప్పుడైనా సరే ఎరువులు వేసుకునేటప్పుడు దాని నేలలో ఉన్నటువంటి ఇనిషియల్గా అంటే ప్రాథమికంగా ఉన్నటువంటి ఆ యొక్క విలువల్ని మనం పరిగణనలోకి తీసుకొని ఇవ్వటం జరుగుతుంది. మేము అలానే రోజుకి ఒక 3 కేజీల వరకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఇస్తూ ఉన్నాం. ఒక నెల రోజుల పాటు అటు పక్వ దశలో కోత దశ వరకు కూడా ఇస్తూ ఉంటాం. అందరికీ తెలిసిందే పొటాష్ ఎరువులు ఎందుకు అని అంటే సైజు క్వాలిటీ బాగా ఉండడానికి, తెగుళ్ళు అట్లాంటివి తట్టుకోవడానికి కూడా అది దోహదపడుతూ ఉంటుంది. పిందె పెరిగే దశలో మాత్రము సిఫార్సు చేసిన వాటిలో 30% నత్రజని, అట్లనే సిఫార్సు చేసిన దానిలో 30% పొటాషియం ఇస్తూ ఉంటాం. కానీ పూత దశలో ఓన్లీ ఫాస్ఫరస్, భాస్వరం మాత్రమే దానికి ఆవశ్యకత ఉంటుంది. పూత దశ అంటే ఆల్మోస్ట్ మాకు నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఉంటుంది. సో పూత దశలో భాస్వరం ఆవశ్యకత ఉంటుంది. సో 30% సిఫార్సు చేసిన వాటిలో భాస్వరాన్ని అప్పుడు అందిస్తాం. కొమ్మ పెరుగుదల దశలో అంటే కొమ్మ కత్తిరింపులైన వెంటనే అక్టోబర్, నవంబర్ మాసాల్లో సిఫార్సు చేసిన వాటిలో 30% నత్రజని కొమ్మ దశలో ఇచ్చేసి అప్పటితో ఆపేసి మళ్ళీ తర్వాత భాస్వరాన్ని స్టార్ట్ చేస్తారు. ద్రాక్ష పంటలో వేసవ కత్తిరింపుల తర్వాత ముఖ్యంగా 3 రోగాలు ఉంటాయండి. ఒకటి బూజు తెగులు, రెండోది యాంథ్రక్నోజ్ అంటాం, మూడోది బ్యాక్టీరియల్ లీవ్ స్పాట్ అండి. ఇప్పుడు బూజు తెగులు లక్షణాలు పరిశీలించినట్టయితే ఆకు పై భాగాన పసుపచ్చ వర్ణంతో కూడిన మచ్చలా కనిపిస్తుందండి. ఆకుని కింద చూసినట్లయితే తెల్లని బూజులాగా గ్రో అవుతుంది. తర్వాత ఆ ఆకులు ఎండిపోవటం, ఆకుల ద్వారా ఆ కొమ్మలు ఎండిపోవటం కూడా జరుగుద్ది. ఇది కొంచెం ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి. దీని నివారణ చాలా క్రిటికల్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ బూజు తెగుల నివారణకు రిడోమిల్ మరియు మ్యాంకోజెబ్ మిశ్రమము కలిపింది 2.5 grams per liter, లేదా సైమాక్సినిల్ ప్లస్ మ్యాంకోజెబ్ మిశ్రమాన్ని 2 grams per liter, లేదా ఎజాక్సిస్ట్రోబిన్ అనే లిక్విడ్ మందు 0.5 ml per liter ద్వారా నివారించుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఏంటంటే ఈ వచ్చిన తర్వాత కొట్టేదానికన్నా కూడా వానలు పడిన వెంటనే ఆ సీజన్ను బట్టి లేదా అక్కడున్న మబ్బుతో కూడిన వాతావరణాన్ని అనుసరించి కొట్టుకోవడం వల్ల ఎక్కువ నివారణ అనేది చూడటం జరుగుతుందండి. ఇంకోటి పక్షి కన్ను తెగులు అంటే ఆకుల మీద గుండ్రని మచ్చల్లాగా ఏర్పడతాయి. ఆ మచ్చలు క్రమేపీ ఈ చిగుర్లకు కూడా పాకి చిగుర్లు పైనుంచి కిందకి ఎండిపోవడం అనేది జరుగుద్ది. వెంటనే ఎక్కువ వానలు పడే సీజన్లో, డ్రై వాతావరణం లేని సందర్భంలో ఇది కొంచెం ఎక్కువ కనిపిస్తుందండి. దీని నివారణకు కార్బండిజం 1 gram per liter లేదా ప్రొపినబ్ 3 gram per liter కలిపి కొట్టుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ ఆకుమచ్చ తెగులతో పాటు మనకి బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ కూడా కనిపిస్తుందండి. బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్కి యాంథ్రక్నోజ్ లీఫ్ స్పాట్కి చిన్న తేడా ఏంటంటే బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్లో ఆ మచ్చల చుట్టూ కొంచెం నీటి చారలాగా ఉంటాయి, అదొకటే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి చాలా సందర్భాల్లో రెండు ఒకేలా కనిపిస్తాయి మనకి. సో ఈ సందర్భంలో ఏంటంటే మన కసుగామైసిన్ ప్లస్ కాపరాక్సిక్లోరైడ్ మిక్చర్ ఉంటుందండి, అది 0.75 grams per liter స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఫ్రూట్స్ కోసం చేసే కత్తిరింపుల్లో మనకు ముఖ్యంగా వచ్చే తెగులు పౌడరీ మిల్యూ అంటాం, దాన్ని బూడిద తెగులు అని కూడా అంటాం. ఈ పౌడరీ మిల్యూ అంటే ఎక్కువగా ఆకుల మీద, లేత ఆకుల మీద తెల్లటి పౌడర్తో లాగా గ్రో అవుతుంది. తర్వాత ఆకులన్నీ ఎండిపోతూ ఉంటాయి. గుత్తుల్లో కూడా ఈ కణుపులు ఎక్కడైతే జాయింట్లు ఉంటాయో ఫ్రూట్ గుత్తికి ఆ పచ్చని దాని మీద పూర్తిగా ఈ ఫంగస్ గ్రో అవటం వల్ల గుత్తులు ఎండిపోవటం, కుంచుకుపోవటం జరుగుతుంది. దీని నివారణకు మనం ఎజాక్సిస్ట్రోబిన్ 0.5 ml per liter కానీ, వెటబుల్ సల్ఫర్ 2 grams per liter కానీ, మైకోబ్యూటానిల్ 0.4 grams per liter కానీ పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ద్రాక్షలో తెగుళ్ళ నివారణలో ముఖ్యంగా కెమికల్స్ ఎంతైతే ఇంపార్టెంట్గా వాడతామో దానికి అనుగుణంగా కొమ్మలు కూడా గాలి తగిలేటట్టు ఒత్తుగా ఉన్న కొమ్మలను తీసేసుకోవటం, ఇవన్నీ ఎప్పటికప్పుడు చేసుకున్నట్లయితేనే మనకి కంట్రోల్ ఎక్కువ కనిపిస్తుందండి. ఒకసారి కనిపించిన తర్వాత గ్యాప్ వెంటనే స్ప్రే చేయటం డిలే చేసినట్లయితే అది కొంచెం ఎక్కువ వృద్ధి చెంది మనకి ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటుందండి. విస్తరిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒకటి మత్స్య పరిశ్రమ.
ఆంధ్ర రాష్ట్రంలో విస్తరించి ఉన్న తీర ప్రాంతంలోని రైతులకు చేపలు, రొయ్యల పెంపకం ప్రధాన ఉపాధి మార్గంగా ఉంటోంది. చేపలు బహుసున్నిత జీవులు. వాతావరణ మార్పులను ఏమాత్రం తట్టుకోలేవు. అసలే శీతాకాలం నుంచి వేసవికి మారుతున్న సంధికాలం ఇది. ఈ కాలంలో బ్యాక్టీరియా వ్యాధులైన రెడ్ డిజీజ్, తాటాకు, అల్సర్, పొట్ట ఉబ్బు వ్యాధులు, పరాన్న జీవులైన చేపపేను, మొప్ప పురుగుల వల్ల చేపల పెరుగుదల తగ్గిపోతుంది. వీటి నివారణకు రైతులు విచ్చలవిడిగా రసాయనాలను వాడటం వల్ల చేపల్లో అవశేషాలు ఉండిపోవటమే కాక పెంపకదారులు అనవసర ఖర్చుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. పెంపక ప్రారంభం నుంచి నీటి నాణ్యత, మేత యాజమాన్యంలో శాస్త్రీయత పాటించినట్లయితే వ్యాధులు సోకకుండా ఉండి చేపల పెంపకం లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్. ఈ చేపల పెంపకంలో కూడా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూసింది ఈ వ్యాధులు, ఒకటి బ్యాక్టీరియా వ్యాధులు, అదేవిధంగా ఈ పరాణజీవి వ్యాధులు ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చూసేంటే ఒకే రకమైన వ్యాధి కాకుండా ఈ రెడ్ డిసీజు, అలాగే తాటాకు తెగులు, తర్వాత ఈ అల్సర్ డిసీజ్, ఇవన్నీ కూడా కలిపి మిక్స్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా రావడం అనేది జరుగుతుంది. అందుకే వీటన్నిటికీ కారణం ఏంటంటే నీటి యొక్క నాణ్యతని, అలాగే మేతలో మనకి వాటికి కావలసిన పోషకాలన్నీ కూడా అందించకపోవడం వల్ల, ఇంకొకటి మనకి నీటిని పెట్టిన తర్వాత ఎక్కువగా మన రసాయనాలు వాడడం వల్ల వ్యాధులు ఎక్కడొస్తాయని చెప్పి ముందు జాగ్రత్త చర్యలుగా ఎక్కువగా రసాయనాలు వాటికి వాడడం వల్ల, యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా మనం ఈ వ్యాధులు వచ్చిన తర్వాత చాలా వరకు తగ్గించలేకపోతున్నాం. అందుకేంటంటే మనం ఈ వ్యాధులు కానీ ఈ చేపల పెంపకంలో మనం ఈ సమగ్ర యాజమాన్యం అనేది పాటించాలి. చేప పిల్లల్ని తీసుకొచ్చి, అది ఏ సైజు ఉన్న పిల్లలైనా సరే, మన చెరువులో వేసుకునేటప్పుడు మనం ఆ చెరువులో వేసుకునే ముందే వాటిని జాగ్రత్తగా వాటి యొక్క సీడ్ ట్రీట్మెంట్ అనేది చేసి వాటిని కనీసం మనం 100 ppm పొటాషియం పెర్మాంగనేట్ కానీ, లేదంటే 100 ppm ఫార్ములిన్లో కానీ ఒక్కసారి ముంచి వాటిని కానీ మన చెరువులో జల్లుకున్నట్లయితే చాలా వరకు ఈ పరాన్నజీవి వ్యాధులు అనేవి మన చెరువులో రాకుండా జరుగుతుంది. తర్వాత మనం చెరువులో నీటిని నింపుకునే ముందే చెరువులోని నీటి గుణాలన్నీ కూడా చూసుకొని, అవన్నీ కూడా నీటి గుణాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, చేప పెరగడానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి చూసుకొని, ముఖ్యంగా ఏంటంటే వీటిలో చేపల వచ్చేసరికి 3 రకాలైన గుణాలు. ఒకటి pH 7.5 నుంచి 8.5, అలాగే ఆక్సిజన్ 5 ppmకు మించి ఉండేటట్లు, తర్వాత ఏంటంటే ఈ అమ్మోనియా, నైట్రైట్, H2S ఇటువంటివి ఏవి కూడా 0 అసలు లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఇవి ముఖ్యంగా. వీటితో పాటుగా మిగతాగా ఆల్కలినిటీ, హార్డ్నెస్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. అయితే చేపల్లో వచ్చేసరికి మూడింటిని కూడా తరచుగా మనం పరిశీలించి వాటి నుండి సరి చేసుకుంటుంటే అయితే చాలా వరకు మనకి చేపలు వ్యాధులైనవి రాకుండా గమనించవచ్చు. నీటిని నింపిన తర్వాత ఏదో ఒక శానిటైజర్ని లేదంటే ఒక పెస్టిసైడ్ని కొట్టడం జరుగుతుంది. అయితే మనం ముందు నీటిలో నింపుకునేటప్పుడే మన కాల వాటర్ని, శుభ్రమైన వాటర్ని కానీ నింపుకున్నట్లయితే, ఏదైనా స్క్రీన్ మెష్ని పెట్టి నింపుకున్న తర్వాత వాటర్ మీద బ్యాక్టీరియా, మామూలుగా మన కాల వాటర్ నుంచి అయితే ఏ విధమైన అవసరం లేదు, ఏ శానిటైజర్ కానీ ఏ పెస్టిసైడ్ కానీ అనుకోండి. ఎప్పుడైతే మనం ఈ డ్రైనేజ్ వాటర్ నుంచి కానీ మురుగు నీరు అనేది కానీ మనం అనుమానం ఉంటేనే దాన్ని ఒకసారి చూసుకొని అటువంటి వాటర్లో మనం దాన్ని చేయడానికి మనకి ఈ శానిటైజర్ వేసి దాన్ని తగ్గించడం జరుగుతుంది, బ్యాక్టీరియా లోడ్ తగ్గించడానికి. అయితే వీటికి బదులుగా ఏంటంటే మనం ఈ చెరువుల్లో, చేపల చెరువుల్లో మనకి అగ్రికల్చర్ లైమ్ అంటే కనీసం 30 kg, అలాగే మనకి ఈ పరాన్నజీవులన్నీ కూడా తగ్గడానికి తరచూ వాడుకోవాలనుకుంటే మాత్రం సాధారణ ఉప్పు అదొక 30 kg. ఈ రెండు కలిపి మనం కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి మన చెరువులో జల్లుకున్నట్లయితే చాలా వరకు మనకి ఒకటి శానిటైజరు ఏది వాడకుండాను, అదేవిధంగా మన పరాన్నజీవి కాల్సిన పెస్టిసైడ్స్ వాడకుండా కూడా చేపల పెంపకం కొనసాగించవచ్చు. తర్వాత మనకి ఇంకోటి ఏంటంటే ఏం చేస్తుంటే, ఈ బ్యాక్టీరియల్ వ్యాధి వచ్చినప్పుడు మనందరికీ కూడా ఏ వ్యాధికి ఏ మందు అన్నది ఇంచుమించు ఒక యాంటీబయాటిక్, అదేవిధంగా శానిటైజర్ వాడుతుంటాం. మనకు మేతల మందులు వాడుతుంటాయి. మేతల మందు వాడేటప్పుడు మాత్రం యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఎప్పుడైతే చేపలు 4-5 చనిపోతున్నాయో మొట్టమొదటిగా మనం ఆ చేపలను తీసుకెళ్ళి మన మన వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో పరీక్షించుకొని వాటికి ఏ విధమైన వ్యాధులను తీసుకుని దానికి సంబంధించిన మందును మాత్రమే వాడాలి. కానీ చాలా వరకు మనం ఏం చేస్తుంటామంటే, ఈ 4 రకాలుగా ఉండగానే ఒకేసారి దీనికి అన్ని రకాల వ్యాధులు ఉండొచ్చు అని చెప్పి 2-3 రకాల యాంటీబయాటిక్స్, అలాగే ఒక రకం ఏదైనా సరే ఈ పరాన్నజీవులు తగ్గించడానికి అని చెప్పి దానికి ఒక మందు పెట్టడం జరుగుతుంది, మేతల మందు పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పెట్టిన తర్వాత మొదట్లో కొద్దిగా తగ్గొచ్చు. మరలా మళ్ళీ అదే చెరువులో ఇంకో నెల పోయిన తర్వాత మరలా అదే డిసీజెస్ రావడం జరుగుతుంటుంది. అదే బ్యాక్టీరియల్ వ్యాధి లేదంటే అదే పరాన్నజీవి వ్యాధి రావడం జరుగుతుంది. మరలా ఏం చేస్తుంటే మరలా మనం ఈ యాంటీబయాటిక్స్ అని పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా యాంటీబయాటిక్స్ ఎక్కువగా పెట్టడం వల్ల ఒకటి
మనకి ఆ వ్యాధి మరలా వచ్చినప్పుడు దాన్ని తగ్గించలేకపోవడం, దానివల్ల నష్టం జరగడం, ఇవి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల మనకి ఖర్చు కూడా అధికంగా ఉండడం, మరలా ఏంటంటే దాన్ని పూర్తిగా తగ్గించాలంటే ఇంకొక యాంటీబయాటిక్, దానికంటే హయ్యర్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం జరుగుతుంది. తర్వాత మనకు పట్టుబడి చేసిన తర్వాత మన దాంట్లో యాంటీబయాటిక్ రెసిడ్యూస్ కానీ పెస్టిసైడ్ రెసిడ్యూస్ కానీ మన చేపలో ఉండి అవి తిరిగి మరలా మనమే తినడం కానీ లేదంటే మన వినియోగదారులకి కూడా నష్టం జరుగుతుంది. అందుకేంటంటే చేపల చెరువుల్లో ఏ విధమైన యాంటీబయాటిక్ కానీ ఏ విధమైన రసాయనం కానీ వాడనవసరం అవసరం లేదు. ఒకటి మనకి ఎప్పుడు వాడాలి, తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాధిని తగ్గించాలి అనుకుంటే ఆ టైంలో మనం కానీ సిఫారసు చేసిన యాంటీబయాటిక్ని ఓటీసీ కానీ లేదా ఒక డాక్సిసైక్లిన్ కానీ ఇలాంటివి ఏమైనా సరే వాడాలి. దాన్ని వాడాలనుకున్నప్పుడు ఇంచుమించు మనకి మొదట పెట్టిన తర్వాత కనీసం 5 రోజులు, ఒకసారి యాంటీబయాటిక్ మొదలెట్టిన తర్వాత 5 రోజులు పూర్తిగా వాడి డోసు వాడిన తర్వాత ఆ యాంటీబయాటిక్ వాళ్ళు తగ్గింది అనుకుంటే అప్పుడు ఒకవేళ అప్పటికి కూడా 0 రాకపోతే ఇంకొక 7 రోజులు మ్యాక్సిమం వాడి యాంటీబయాటిక్ వాడకాన్ని ఆఫ్ చేయాలి. కానీ చాలా సందర్భాల్లో చూసింది ఏంటంటే మనం ఈ యాంటీబయాటిక్ ఒకసారి పెట్టిన తర్వాత దాన్ని 15 రోజులు 20 రోజులు కూడా మనకి ఒకే యాంటీబయాటిక్ని రెగ్యులర్గా మన మేతలో ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇవ్వడం వల్ల వ్యాధి తగ్గకపోగా మరలా దానివల్ల యాంటీబయాటిక్ రెసిడ్యూస్ అన్ని మన యొక్క క్వాలిటీ అయిన ప్రోడక్ట్ అనేది తగ్గిపోతుంది. అందుకేంటంటే మన చెరువుల్లో ఇవేవి ఇవ్వనవసరం లేదు. చెరువుల్లో కావాలంటే ఈ లైము ఉప్పు కాకుండా ప్రీబయోటిక్ మీడియా అంటాం. ఆ మీడియా ఏంటంటే మనకి తౌడు అలాగే చెక్క కలిపి తర్వాత ఈస్ట్ వీటిని మనం ఒక రోజు అంతా నానబెట్టి దాన్ని కానీ మనం చెరువులో రెగ్యులర్గా కొట్టుకున్నట్టయితే మనకి మంచి బ్యాక్టీరియా మన చెరువులో ఉత్పత్తి చెంది చాలా వరకు హానికరమైన బ్యాక్టీరియాలను తగ్గించడం జరుగుతుంది. తర్వాత మనం యొక్క ఈ నీటి క్వాలిటీలో నీటి రంగు, ముఖ్యంగా మన చేపల చెరువులు ఎక్కువగా ఏంటంటే ఈ మైక్రోసిస్టిస్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పి దానివల్ల ఎక్కువ మేత అంటలేదనో లేదా దానివల్ల ప్రాబ్లం వస్తుందని జరగడం జరుగుతుంది. అందుకేంటంటే మన చెరువు యొక్క రంగు ఎప్పుడు కూడా లేత ఆకుపచ్చ నుండి ఆకుపచ్చ గోధుమ రంగులో ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే ఈ రంగు మనం నీలం రంగు ఎక్కువగా మారుతుందో మనకి ఎక్కువగా ఈ హానికరమైన ప్లాంక్టన్ ఎక్కువగా ఉన్నట్లు లెక్క. అందుకేంటంటే ఆ విధంగా రాకుండా ఉండాలంటే మనకి పై నీటిని అంతా కూడా బయటికి తీసేసి మరలా మనకు కొత్త నీటిని తోడుకోవడం, తర్వాత దాన్ని సరిచూసుకొని మనకి మంచి బ్యాక్టీరియా ఎక్కడైతే మన పక్క చెరువులో కానీ ఇంకో చెరువులో కానీ గ్రీన్ వాటర్ ఉందో అటువంటి వాటర్ని మన చెరువులోకి తోడుకున్నట్లయితే అవి ఎక్కువగా వృద్ధి చెంది ఈ హానికరమైన బ్యాక్టీరియాలు తగ్గిస్తాయి. ఆ విధంగా చేయడం వల్ల మనకి ఇంచుమించు మన నీటి క్వాలిటీ అలాగే దాంతోపాటుగా మనకి ఈ జూ ప్లాంక్టన్ కూడా ఎక్కువగా వృద్ధి చెంది మన చేపలకి సహజ ఆహారం కూడా ఎక్కువగా ఉండడం వల్ల మన మేత ఖర్చు కూడా తగ్గడం జరుగుతుంది. ఏ విధమైన రసాయనాలు వాడకుండా మనం కల్చర్ చేయగలిగినట్లయితే మనకి తప్పకుండా మనకి మంచి నాణ్యమైన ఉత్పత్తిని సాధించవచ్చు. అలాగే దిగుబడిని పెంచుకుని ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కోళ్లల్లో ప్రబలుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధి నెల్లూరు జిల్లా రైతుల్ని కలవరపెడుతోంది. గత నెల రోజులుగా జిల్లాలో అక్కడక్కడా వ్యాధి వ్యాప్తి చెంది కోళ్లలో మరణాలు సంభవిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టారు. జిల్లాలోని చాటగట్ల, గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లోని కోళ్లలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ అయినందున అక్కడ శానిటైజేషన్ కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. చనిపోయిన కోళ్ల నుంచి వైరస్ వ్యాప్తి చెందకుండా వాటిని మట్టిలో పూడ్చివేస్తున్నారు. ఈ ప్రాంతంలో 3 నెలల వరకు ఎలాంటి పెంపకం చేపట్టరాదని అధికారుల నుంచి అనుమతి పత్రం వచ్చిన తరువాతే కోళ్లు పెంచాలని రైతుల్ని హెచ్చరించారు. 2 విలేజ్లో పొదలకూరు మండలంలో చాటగట్లు అండ్ కొవ్వూరు మండలంలో గుమ్మలదిబ్బలో ఈ వ్యాధి కన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు చాటగట్ల గుమ్మలదిబ్బలో శానిటైజేషన్ ప్రోగ్రాము మిగతా కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాము. ఇన్ఫెక్టెడ్ ఏరియాలో మనం 3 నెలల వరకు ఎటువంటి కోళ్లను పెంచకూడదు. శానిటైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు బ్రాయిలర్ కోళ్లను కానీ నాటు కోళ్లను వాటికి పెంచకూడదు. కాబట్టి రైతులు ఈ సూచనలు పాటించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మనం ఇండియన్ కుకింగ్ సిస్టంలో ఈ చికెన్ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ చేసుకొని తింటాం. కాబట్టి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. పౌల్ట్రీకి సంబంధించిన మెటీరియల్స్ కానీ బర్డ్స్ కానీ ఇన్ఫెక్టెడ్ ఏరియా నుండి వేరే చోటికి వెళ్ళకూడదు. ఇన్ఫెక్టెడ్ ఏరియాలో వర్క్ చేసే వాళ్ళందరూ ప్రొటెక్టివ్ గ్లౌజెస్ ప్రొటెక్టివ్ క్లోత్స్ వేసుకొని వర్క్ చేయాల్సి వస్తుంది. జిల్లా అంతా మేము అలర్ట్ చేస్తున్నాం. ఇటువంటి కేసులు ఏమన్నా ఉంటే రిపోర్ట్ చేయమని మా సిబ్బందికి అంతా అలర్ట్ చేస్తాం. గత 2 నెలల్లో 50 వరకు చనిపోయాయి. అవి కూడా బయటి నుండి తెచ్చుకున్న కోళ్ళే చనిపోయాయి. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ ఏరియాలో కలిచేసిన బర్డ్స్కి మాత్రమే నష్టపరిహారం ఇస్తాము. కోళ్ళ ఫారంలో అన్యూజువల్ మోర్టాలిటీ అంటే సాధారణంగా ఉండే మరణాలు కాకుండా
అతి ఎక్కువ మోతాదులో మరణాలు సంభవిస్తే అది బర్డ్ ఫ్లూగా మనం అనుమానించి అవి భోపాల్కి పంపించడం జరిగింది. పశుపక్షాదుల నుంచి మనుషులకి సంభవించే వ్యాధి కాబట్టి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇంత అప్రమత్తమయ్యాము. కానీ మన భారతదేశంలో ఇప్పటివరకు ఒక కేసు కూడా మనుషుల్లో ఈ H5N1 అంటే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ సోకలేదు. మనము ఈ ఫామ్స్లో కోళ్ళని లేదా ఆ కోళ్ళ యొక్క వ్యర్థాలను మిగిలిన మేతని వాటిని డెస్ట్రాయ్ చేయటం అనేది ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు అనేది ఆదేశానుసారం చేస్తున్నాము. ప్రాపర్ ఫామ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయటం ఫార్మ్ ఓనర్స్ యొక్క బాధ్యత. ప్రస్తుతం ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి తీవ్రత సాధారణంగానే ఉందని, రానున్న రోజుల్లో వ్యాధి విస్తరించకుండా రైతులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన రైతు రంగుదేవా గౌడ్ తనకున్న 7 ఎకరాల భూమిలో బిందు సేద్యం, సేంద్రియ పద్ధతిలో మిశ్రమ పంటలు పండిస్తున్నాడు. వైవిధ్యమైన పంటల సాగులో ముందుండే దేవాగౌడ్ ఈసారి చపాటా మిరప సాగు చేశాడు. చపాటా మిరపను ఈ ప్రాంతంలో సాగు చేయటం ఇదే ప్రథమం. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ మిర్చి సాగును రసాయన క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా సహజ సిద్ధ మందులను వాడుతూ పండిస్తున్నారు. పంటల సాగుకు ముందు పశువుల ఎరువును వాడటంతో పాటు పంట ఎదిగే సమయంలో వేస్ట్ డీకంపోజర్ ను, దాని నుంచి వచ్చిన ఉప ఉత్పత్తులను వినియోగించాడు. పురుగుల నుంచి పంటను రక్షించేందుకు జిగురు అట్టలు, సోలార్ దీపాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంవత్సరం వాతావరణం సహకరించక కొంత దిగుబడులు తగ్గినప్పటికీ పెట్టుబడి వ్యయం పెద్దగా లేకపోవడంతో పంట సాగు లాభదాయకంగానే ఉందని రైతు చెబుతున్నాడు. పోయిన సంవత్సరము మార్కెట్లో మంచి రేటు ఉన్నదని ఆ రకము సీడు వరంగల్ నుంచి ఒక రైతు దగ్గర ఎక్కడ రైతు దగ్గర దొరుకుతుంది, రైతు దగ్గరకు పోయి తీసుకొచ్చి 10,000 కిలో ఇచ్చిండు అతను. తీసుకొచ్చి చపాటా మిర్చి అని రకం ఇది. అయితే నేను ఆగస్టులో నారు పోసి సెప్టెంబర్లో నాటేసుకున్నా. అప్పటికి మక్క మాది సుంతు దశకు వచ్చింది. ఆ మక్కలో నాటేసింటి నేను. అయితే మక్క కోసిన దాకా చెట్టు నాటు మర్రి ఎదిగింది. మక్క కోసిన తర్వాత దానికి ఇక గాలి వెళ్తురు అన్నీ కొట్టి చెట్టు అప్పుడు పైకి వచ్చింది. కాకపోతే దీనికి ఏంటంటే వాతావరణం సరైన సూటబుల్ కాలేదు. ఎప్పుడు మొగుళ్ళు వర్షాలు చేయబట్టి కొద్దిగా ఎదుగుదల తక్కువైపోయి నాకు అనుకున్నంత పంట రాలేదు. అయినా నాకేం నుక్సాన్ లేకుండా వచ్చింది పంట. ఇప్పుడు ఎంత అంటే 1 ఎకరన్నరకు ఈ పాటికి ఒక 5 క్వింటాలు రెడీ అయిపోయింది. ఇంకో 5 క్వింటాలు ఎండుతున్నది కళ్ళం మీద, ఇంకో కొద్దిగా తెంపేడున్నది. మార్కెట్లో ఈ పాటికి రేటు పేపర్ వార్త 40,000 నడుస్తున్నది. ఇక మనం పోయినాడు మనకు వచ్చింది స్థాయి. ఇక ఇది అమ్మాలంటే ఇక్కడ మళ్ళీ వరంగల్ లేకుంటే నాగ్పూర్ నుంచి ఎక్స్పోర్టర్స్ ఉన్నారు డైరెక్ట్. దీనికి దాదాపు ఇప్పుడు 80,000 రూపాయల పెట్టుబడి పైన దాటింది. కాకపోతే ఏంటంటే ఖర్చు తగ్గించి ఆర్గానిక్ పద్ధతిలో వేస్ట్ డీకంపోజర్ తయారైన ఉప ఉత్పత్తులతోటి నేను పంటని సాగు చేసిన. ఎలాంటి కెమికల్ లేవు, ఫెర్టిలైజర్ లేదు, నాకు కెమికల్ లేదు. కాకపోతే నేను పంట వేయకన ముందే ఏం చేసినంటే ఎకరానికి ఒక 2 ట్రాక్టర్ల పశువుల ఎరువు తోలిన. ఆ పశువుల ఎరువుతోటి నేను వాడే వేస్ట్ డీకంపోజర్ కానీ దాని ఉప ఉత్పత్తులతోటి పంట నాకు మంచిగా ఏపుగా పెరిగి ఖర్చు లేకుండా పంట తీసుకున్నాను. ఘాటు తక్కువగా ఉండే చపాటా మిర్చిని సహజ రంగుల తయారీలోనూ ఎక్కువగా వినియోగిస్తుంటారు. వరంగల్ జిల్లా చపాటా మిర్చి భూభౌగోళిక గుర్తింపు పొందింది. అక్కడ ఎక్కువగా ఈ రకాన్ని సాగు చేస్తుంటారు. క్వింటా ధర మార్కెట్లో దాదాపు 40,000 వరకు పలుకుతోంది. ప్రస్తుతం ఈ రైతుకు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు దక్కే అవకాశం ఉందని తోటి రైతులు చెబుతున్నారు. పోయిన సంవత్సరం 50,000 ఉన్నది, సో ఇప్పుడేమో 40,000 అంటున్నారు. ఏ రకంగా చూసినా కూడా తన పెట్టుబడి అంతా ₹1,00,000 లోపే పెట్టుబడి పెట్టి ఈ పంటను తీసినాక మాకు వచ్చి చూస్తే విచిత్రం అనిపిస్తుంది. తినకి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. 5 క్వింటాలు అయితే తీసిండు, ఇంకా ఎండుతున్నది. లాస్ అయితే ఏం లేదు. 40,000 వేసుకున్నా కూడా ఒక 5 లక్షల మనిషి 1,00,000 పోయినా 4 లక్షలు అయితే సేవ్ అయింది. మేము ఫస్ట్ ప్రయోగం చేయము, కాకపోతే ఇప్పుడు ఈ చపాటా మిర్చి తీసుకొచ్చి పెట్టిండు కదా, ఇప్పటి నుంచి ఇక మేము కూడా ఎందుకంటే ఫాలో కావాల్సిందే. రసాయనాల జోలికి పోకుండా సహజ సేంద్రియ విధానాలను ఆచరించడం వల్ల మిరప సాగులో ఖర్చులు తగ్గాయని రైతు చెబుతున్నాడు. ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాల ద్వారా తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.